ఎక్కడైతే వచ్చారో అమరావతి ఉద్యోగంలో ఈ విషయాన్ని మన సీఎం గారు కూడా తెలియజేశారు. సీఎం గారు మరి సిఎస్ గారి పిలుపు మేరకు ఇప్పుడు రాష్ట్రం మొత్తం మరి మన జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా యోగా యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. అందులో భాగంగా ఈ రోజు కూడా మనం మొదలు పెట్టాం, దానికి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాం. మీ అందరికీ అంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ అయ్యేది చూడాలి, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. యోగా కేవలం ఉద్యోగస్తులకో లేదా ఒక వ్యక్తులకు సంబంధించింది కావాలి. యూనివర్సిటీ కుటుంబాలు ప్రతి ఒక్కరు చేయాలి, అది ఏజ్ పరిధి కూడా ఉండదు. అలాగే మహిళలు పురుషులు ఇలాంటి భేదం కూడా దానికి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యోగాకి ఎక్కడైతే మనకు సాఫ్ట్వేర్ ప్రారంభించారు, మన జూన్ 4వ తారీఖున ఎక్కడంతా ప్లాట్ఫామ్ తెలియజేస్తాము. ఇప్పటి నుండి కూడా మీరు కంటిన్యూగా మేము ఆల్రెడీ గర్ల్స్ స్కూల్ మార్నింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని మన కరీం ప్రిన్సిపల్ ఆఫీస్ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారు చెప్పుకున్నట్టు అందరికీ కోరుకుంటున్నాను. నమస్తే. ప్రతి ఒక్క కార్యాలయంలో సక్రమంగా మాట్లాడటం లేదు, అకౌంటబిలిటీ లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవటం లేదన్న ఆలోచనలు ఉన్నారు. నిన్నటి వరకు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, అవినీతి లేదా అధికారులు మమ్మల్ని పీడిస్తున్న సదస్సులు. ఇప్పుడు అది కూడా మారిపోయింది, మాట్లాడమే మానేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవటం కార్యాలయం అనే అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి కూడా మరియు మండల ఆఫీసర్లకు తెలియజేసింది ఏంటంటే, ఎవరు వచ్చినా సరే సౌలభ్యం ముందు వివరాలు కూర్చోబెట్టి అడగండి. ఫస్ట్ వాళ్ళలో మీరు అడిగితే వాళ్ళు చెప్పే పరిస్థితి ఏమాత్రం మనకు అనుకూలంగా ఉంది, మన పరిస్థితిగలదు. అది ఫైనాన్స్ అనుకోండి, మన పై ఆఫీసెస్లో లేకపోతే మన నియోజకవర్గ సబ్సిడీ ద్వారా మనం పంపించడము, లేదా కమ్యూనిటీ ప్రాబ్లం అయినట్టయితే దానికి ఎలా ప్రాబ్లం చేయాలో తెలుసుకుందాం. అలాగే నిరుద్యోగ పరిస్థితిగలము అనుకున్నట్టయితే మాత్రం మ్యాక్సిమం తక్షణంగా ప్రయత్నం చేయండి, పరిష్కరించండి. ఎందుకంటే ఈరోజు పబ్లిక్ యూనిట్ సిస్టంలో కూడా కదిరి నియోజకవర్గంలో బాగానే ఉంది. లేటెస్ట్ సీసీల వీళ్ళు కూడా ఉంటే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ ఇవే ఎక్కువ జనరల్గా ప్రజలతో మైమైకి ఉంటాయి. కాబట్టి వాళ్ళ గురించి సాయంకాలం ఎక్కువ డిస్కస్ చేశారు. ఇంకా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మా తరఫున చెప్తున్నా ఉన్నాయి. ఎట్టి వయసులో కూడా మన నియోజకవర్గం మరింత ముందుకు వెళ్ళే విధంగా కదిరి నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మారే విధంగా ప్రయత్నం చేయాలని అందరి తరఫున సార్కి మరొకసారి హామీ ఇస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. उधर जा सकते हैं सर। సార్ డీటెయిల్స్ చెప్పండి సార్. ఓకే ఓకే. కదిరి పట్టణ ప్రజలందరికీ మా అందరి తరఫున, ఎస్పెషల్లీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కదిరిలో ఉండేటువంటి శానిటేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో కుతుబ్ షాహీల కాలంలో తెచ్చినటువంటి ట్రాక్టర్లు అయితేనేమి, పుష్కార్డులు అయితేనేమి పూర్తి స్థాయిలో శిథిలమైపోయిన తర్వాత ఎన్నోసార్లు ఆ రిపేర్లు చేసినా కానీ అవి మళ్ళీ నిలవడం లేనందున ప్రస్తుతము కదిరి పరిస్థితిని రానున్న వర్షాకాలాన్ని గుర్తుపెట్టుకొని కదిరి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా శానిటేషన్ చక్కగా నిర్వహించినటువంటి శానిటేషన్ సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి దృష్టికి, అన్న వస్తాండేది వర్షాకాలము, శానిటేషన్ చాలా కష్టంగా ఉంటుందన్న, దయచేసి మీరు పర్మనెంట్గా కొత్తగా వెహికల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము విన్నవించుకోగా, వారు స్పందించిన వెంటనే మా గౌరవ కమిషనర్ గారి దృష్టికి అది తీసుకొని పోయి దీనికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీనికంట ఎంత అవుతుందో మీరు తయారు చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు
అంతా ప్రపోజల్స్ తయారు చేసిన తర్వాత మా కౌన్సిల్లో అది పెట్టిన తర్వాత వెంటనే కౌన్సిల్ సభ్యులందరము ఆమోదించి దాన్ని పంపిస్తానట్లే వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు మీ కళ్ళ ముందర ఉన్నటువంటి 13 లక్షలతో 2 ట్రాక్టర్లను కదిరి మున్సిపాలిటీ కోసము ఈరోజు కొత్తగా తేవడం జరిగింది. మరియు అదేవిధంగా ఇక్కడ ఏదైతే మీ కళ్ళ ముందర కనబడుతున్నాయో ప్రతి ఒక్క పుష్ కార్ట్ దాదాపు 5,500,000తో తీసుకొని దాదాపు 6 లక్షల రూపాయలు దానికి వెచ్చించి ఈరోజు పుష్ కార్ట్ తెప్పించడం జరిగింది. దానికి గాను కదిరి ప్రజలందరి తరపు నుండి మా గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో కదిరి పురపాలక సంఘం నందు 2 కొత్త ట్రాక్టర్లను ఈ శానిటేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి చెత్త చెదారం మరియు ఇతరత్ర కార్యక్రమాల కోసం అవసరమైనటువంటి పాత బండ్లు ప్రతిసారి రిపేరుకు వస్తున్న సందర్భంగా ఆ రిపేరు వద్దని చెప్పి కొత్త బండ్లను 2 ట్రాక్టర్లను కొనడం జరిగింది. అదేవిధంగా పుష్కాట్ బండ్లను కూడా దాదాపు ఒక 30 బండ్ల 55 పుష్కాట్ బండ్లను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రతి వార్డులో కూడా 1-2 బండ్లు, ఎందుకంటే ఆ బండ్లన్నీ పాతవైపోయినాయి, సరిగా చెత్త తీసుకోవడానికి సదుపాయం లేదు కాబట్టి కొత్త బండ్లను ఈ పుష్కాట్ బండ్లను తీసుకురావడం ఆయనకు మేము కదిరి మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే కదిరి అభివృద్ధి కోసం, కదిరి పట్టణం సుందరీకరణ కోసం ప్రతి చర్యను మా ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి కదిరి పట్టణ సుందరీకరణకు మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాతో పాటు కౌన్సిలర్లు కానీ మరియు వైస్ చైర్మన్లు కానీ అందరూ కలిసి ఈ కదిరి పట్టణ అభివృద్ధి కోసం మనమంతా పాటుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసేటువంటి అందరికీ మరొక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులకు మరియు తదితరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. కదిరి మున్సిపాలిటీలో అతి క్లిష్టమైన సమస్యలు ఉన్న తాగునీరు, శానిటేషన్ తాగునీరు సమస్యను పరిష్కరించడం జరిగింది. శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి గతం కంటే భిన్నంగా కదిరి పట్టణంలో శానిటేషన్ ఉండాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్టర్లు, అలా పుష్ కార్ట్స్, డస్ట్బిన్స్ కొనుగోలు చేయడం జరిగింది. మా శానిటేషన్ వర్కర్స్కు పాపం శానిటేషన్ చేయమని, యుద్ధం చేయమని ఊళ్ళోకి పంపిస్తాము. వాళ్ళకి సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పుష్ కార్ట్స్ లేవు, డస్ట్బిన్స్ లేవు, వాళ్ళకి సంబంధించిన బ్లీచింగ్, ఆలం ఇట్లాంటివి ఏంటివి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ ట్రాక్టర్లు అయితేనేమి, పుష్ కార్ట్స్ అయితేనేమి, డస్ట్బిన్లు అయితేనేమి తెప్పించడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ రాబోయే కాలంలో శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కదిరి మున్సిపాలిటీ చాలా శుభ్రంగా ఉండేటట్లు ఈ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి ఈ శానిటేషన్ మీద పెట్టిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొత్త చైర్మన్, కొత్త వైస్ చైర్మన్ వచ్చిన 3వ రోజే కదిరి మున్సిపాలిటీకి కొత్త బండ్లు రావడం కూడా శుభపరిణామము. అలాగే రాబోయే కాలంలో మరిన్ని శానిటేషన్ సంబంధించి మరిన్ని సత్వరంగా యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకునే కూడా ఈ కౌన్సిల్ సిద్ధంగా ఉంది. ఈ కౌన్సిల్ ఆధ్వర్యంలో కదిరి పట్టణం అత్యంత శుభ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే. కదిరి పట్టణ ప్రజలందరికీ మా అందరి తరఫున, ఎస్పెషల్లీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కదిరిలో ఉండేటువంటి శానిటేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో కుతుబ్ షాహీల కాలంలో తెచ్చినటువంటి ట్రాక్టర్లు అయితేనేమి, పుష్ కార్డులు అయితేనేమి పూర్తి స్థాయిలో శిథిలమైపోయిన తర్వాత ఎన్నోసార్లు ఆ రిపేర్లు చేసినా కానీ అవి మళ్ళీ నిలవడం లేనందున ప్రస్తుతము కదిరి పరిస్థితిని రానున్న వర్షాకాలాన్ని గుర్తుపెట్టుకొని కదిరి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా శానిటేషన్ చక్కగా నిర్వహించినటువంటి శానిటేషన్ సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ